వీటిలో ఒకేసారి దాదాపు 3000 మంది బస చేయొచ్చు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఉంటారు. ప్రతి భక్తునికి చేసే సేవ శ్రీ వెంకటేశ్వరుని సేవగా భావిస్తారు. వారే శ్రీవారి సేవకులు. నమస్తే అమ్మా. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. భగవంతుడికి ముఖ్యంగా ఏడుకొండల వాడికి సేవ చేసే భాగ్యం దొరకడం పూర్వజన్మ సుకృతం. అలాంటి భాగ్యం మీకు కలుగుతోంది. మీకు ఎలా అనిపిస్తోంది? ఎలాంటి అనుభూతి ఉంది? ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యము ఇంత భాగ్యం మాకు వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇదే చాలు మాకు. ఇంతే సంతోషం. అంతేనండి. అద్భుతంగా ఉందమ్మా. ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చినా కూడా నేను ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను. అందరికి సేవ చేయటం అంటే మామూలు మాటలు కాదు. భగవంతుడు మనకిచ్చిన అది ఒక వరం అన్నమాట. అందరికి రాదు అది. ఎలాంటి సేవలు చేస్తారు ఇక్కడ? లైన్లో ఉన్న వాళ్ళకి పాలు ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం, మేము ఇస్తుంటే మాకు అదొక అద్భుతమైన ఇదిలా ఉంటది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు? నేను ఇక్కడ సెకండ్ టైం అండి రావడము. నిజామాబాద్ నుంచి వచ్చాను నేను. ప్రతి ఒక్క భక్తుల్లోనే మాధవుని చూడాలని, వాళ్ళ ఆకలి తీర్చడము, వాళ్ళకు పాలు ఇవ్వడము, చిన్న పిల్లల్ని కూడా ఆదరంగా చూడడము, వాళ్ళ ఫీలింగ్స్ని మేము చూస్తూ ఉంటే నిజంగా సేవలో ఇంత అద్భుతమైన సంతోషం ఉందా అనేది మాకు కలుగుతుంది. నమస్తే అమ్మా. జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్కి నమస్కారం అమ్మా. జై శ్రీమన్నారాయణ. నేను హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా. ఇది 5వసారి రావడము. నేను గృహిణిని. 24 గంటలు శ్రీమన్నారాయణ స్మరణే తప్ప వేరే ప్రపంచం లేదు. ఇంటంతా గెలిచాను శ్రీమన్నారాయణతో. స్వామి నాకు ఇంటే కాదు బయట కూడా గెలుద్దు కానీ 5 సార్లు నుంచి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. శ్రీమన్నారాయణ ప్రతి పనిలోనూ శ్రీమన్నారాయణ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ శ్రీమన్నారాయణ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ రాగానే మనకి స్వామివారి వైబ్రేషన్ అలాగా అనుకుంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకా రావాలనిపిస్తుంది మేడం. ఇంకా చూడాలనిపిస్తుంది. స్వామివారి ఏ సేవ వేసినా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాజు కటింగ్ 3 సార్లు చేసాం మేడం. నిన్న టెంపుల్లో పడింది మేడం, గర్భమంతుని పక్కన పడింది. వాళ్ళు నెట్టుతుంటే ఒకప్పుడు మనమే ఇలాగే వచ్చాం కదని చిన్న బాధ అనిపించింది. కానీ నట్టకపోతే ముందుకు లైన్ జరగదనే వాళ్ళతో కొంచెం కానీ ఒకప్పుడు మేము 2 టైమ్స్ వచ్చాము. మనము ఇదే పరిస్థితిలో ఉన్నాం కదా అనిపించింది మేడం. లక్షల మంది భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు? ఇక్కడ ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి? ఆ శిక్షణలో మీరు పాల్గొన్నారా? ఓం నమో వెంకటేశాయ. నేను ఈ తిరుపతి సేవకి ఫస్ట్ టైం వచ్చా. నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను లీవ్స్ పెట్టుకొని ఈ సేవకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ దేవుడు ఇదంతా ఎవరు చూడట్లేదు. అందరూ టెక్నాలజీకి దగ్గర అయ్యి సో ఈ దేవుడు ఇదంతా మర్చిపోవడం జరుగుతుంది. సో అందుకే ఇప్పుడు నా నుండి ఒక 10 మంది నేర్చుకోవాలి అన్నట్లు నేను ఈ సేవకి రావడం జరిగింది. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వేలాది మందికి అలా వడ్డిస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇవాళ వచ్చేసి మేము కాజు కటింగ్ చేస్తున్నాము. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇలాంటి సేవని అస్సలు మిస్ చేసుకోవద్దు అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. యువత ఆధ్యాత్మికత వైపు రావడము, సేవ చేయడం అనేది నిజంగా హర్షించదగిన విషయం. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి అండి. నేను 2016 నుంచి వస్తున్నాను. ఇది 18వసారి సేవకు రావటం. సేవకి ఒకసారి వచ్చిన తర్వాత ఇందులో చేస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక ఈ భక్తి భావంలో మళ్ళీ రావాలి అనిపిస్తూ ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి. ఏడుకొండల వాడికి సేవ చేయడమే గత జన్మ భాగ్యంగా భావిస్తున్నాను. నేను మొదటిసారి వచ్చినప్పుడు నన్ను వేరే ఇంకొక టీం లీడర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత నుంచి ఈ భక్తి భావం పెంపొందించాలని మిగతా అందరిలో కూడా అప్పటి నుంచి నేను టీం లీడ్గా తీసుకురావడం స్టార్ట్ చేశాను. ఇప్పటికీ చాలా మందిని తీసుకొని వచ్చానండి. క్యూ లైన్లలో దర్శనానికి 30 గంటలు అలా పడుతూ ఉంటుంది కదా. కొంతవరకు భక్తుల్లో కొంత ఓర్పు సహనం నశిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళని ఎలా మీరు డీల్ చేస్తారు? 5 minutes కంగారు పడకండి, 5 నిమిషాలు అయిపోద్ది, 10 నిమిషాలు అయిపోద్ది, ఒక అరగంటలో అయిపోద్ది, కంగారు పడకండి, అయిపోద్ది అని మేము చెప్పుకొస్తామండి. ఎలాంటి సేవలు చేశారు? చాలా సార్లు టెంపుల్ డ్యూటీలు పడ్డాయి, అన్నదానంలో పడ్డాయి. అలాగే మన చిన్న టెంపుల్స్ ఉంటాయి, అక్కడ కింద 3 రోజులు వేస్తారు. మంగాపట్నం అలాంటి దుక్కులు వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా అనుభూతులు. నిజంగా అయితే నేను 2 సార్లు అనుభూతి పడ్డదైతే దేవుడి సన్నిధిలో లోపల 2 గుమ్మం దగ్గర వేసారు. అప్పుడు అనుభూతి చెప్పలేని అనుభూతి. నిజంగా స్వామివారిని జీవితంలో మర్చిపోలేను. అది చాలు నాయన నాకు ఈ జీవితానికి అనుకున్నాను అంతే.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేవ చేయడం ఎలాంటి అనుభూతి ఇస్తుంది? ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಮಲ್ಲೇಶ್ವರಂ. ನನ್ನ ಹಸ್ಬೆಂಡೇ ನನಗೆ ಹೋಗಿದ್ ಬಾ ಅಂತ ಹೇಳಿ ಕಳ್ಸಿದ್ರು. ಈ ತರ ಸಿಗೋದು ಅಪರೂಪ, ಇದು ಸೇವೆ ಮಾಡೋ ಭಾಗ್ಯ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ಯಾರಿಗೂ ಸಿಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಇದು ಇಷ್ಟು ಕೋಟ್ಯಾಂತರ ಜನರಲ್ಲಿ ನಮ್ಗೆ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ, ಆ ದೇವರ ಅನುಗ್ರಹ ತುಂಬಾ ತುಂಬಾ ನಾನು ಪುಣ್ಯ ಮಾಡಿದೀನಿ ಇಲ್ಲಿ ಬರ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಅನಿಸ್ತು. ನಾನು ನೋಡೇ ಇರ್ಲಿಲ್ಲ, 10 ವರ್ಷ ಹಿಂದೆ ನೋಡಿದ್ದು. ಎಲ್ಲ ನನ್ಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ಒಳಗಡೆ ಇದೆಲ್ಲ ಸರ್ವಿಸ್ ಸೇವೆ ಎಲ್ಲ ಮಾಡಿರ್ಲಿಲ್ಲ. ನಿನ್ನೆ ವರಹ ಸ್ವಾಮಿ ಟೆಂಪಲ್ ಅಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದು, ಮತ್ತೆ ಟೆಂಪಲ್ ಡ್ಯೂಟಿನಲ್ಲಿ ಸನ್ನಿಧಿನಲ್ಲಿ ನಂಗೆ ಸೇವೆ ಮಾಡೋ ಭಾಗ್ಯ ಸಿಕ್ತು. ತುಂಬಾ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. ಇದು ಎಲ್ರಿಗೂ ಸಿಗಲ್ಲ, ನನ್ಗೆ ಯಾವ್ದೋ ಜನ್ಮದ ಪುಣ್ಯ ಇದ್ರೆ ಮಾತ್ರ ಇದು ಸಿಗದಲ್ವಾ. నేను 15 సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాను శ్రీవారి సేవకి రావడానికి. కానీ ఇప్పుడు కూడా ఏదో ఒక వీలుని బట్టి ఆటంకాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం అయినా వీలవుతుందో లేదో అని ఎంతో బాధతోని కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకున్నాను. 3 మంత్స్ బుకింగ్ ఉంటుంది సేవకి, అలాగే చేసుకున్నాను. ఆ శ్రీవారి అనుగ్రహం వల్ల నాకు నవనీత సేవ వచ్చింది. నవనీత సేవ మొదటిసారియే నవనీత సేవ వచ్చింది. నాకెంతో చెప్పరాని అనుభూతి. ఎప్పుడైనా శ్రమ అనిపించిందా 6-7 గంటలు నిలబడితే? లేదు మేడం, ఆ సేవ అనిపించలేదు. ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది మేడం. భగవంతుడు సేవ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు దేవుడికి మేము ఎప్పుడో ఒక 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పులు దాంట్లో వేశారు. అది కూడా మేము ఎంత ఆనందంగా చేసామో, ఈనాడు గ్రూప్గా వచ్చిన టెంపుల్స్ అయినా అదే ఆనందంతో చేస్తాము. కాకపోతే ఎవరు అయినా కూడా కొంచెము మన పని మనం చేసుకోవాలి అన్న ఒక్క దాంతో స్వామి కార్యము అని చేసుకోవాలన్నది నా ఒక్క ఉద్దేశం. స్వామివారి సేవ చేయడమే కాకుండా స్వామివారి దగ్గరకు వచ్చే భక్తులకు సేవ చేయడం అనేది వాళ్ళు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు.